భాయిచారా అనే విషయం కాడికి వస్తే ఈరోజు చిత్రగుప్తుల నుంచి గిరీష్ దారాముని అనే నేను అండ్ మన ఛానల్ రష్మి గౌతమ్కి బేషరతున మేము సపోర్ట్ చేస్తున్నాం. రష్మి ఏం ట్వీట్ చేసిందండి? ప్రధానమంత్రిని ట్యాగ్ చేసి ఎవడెవడైతే ఇరాన్ మీద పోకడలు చెప్పి ఛాతి గుద్దుకుంటున్నారో వాళ్ళందరూ ఈడేడుసుడు ఎందుకు, ఆడబోయి ఏడుస్తే అయిపోతుంది కదా, తప్పేమన్నది. అయితే నేను బ్రెయిన్ స్ట్రోక్ ఇన్నా, హార్ట్ స్ట్రోక్ ఇన్నా, ఇవాళ రష్మి స్ట్రోక్ ఫస్ట్ టైం చూసిన. యూ షేర్ అన్ యాంకరింగ్ విత్ సమ్ అదర్ ఉమెన్ రష్మి, బట్ యూ మేడ్ అస్ ప్రౌడ్ టుడే. మీ ఇంటెన్సిటీ క్లియర్ కట్గా రాసిండ్రు. నేను వ్యతిరేకత దేనికున్నా, రాడికల్ మైండ్ సెట్కున్నా. ఎవడెవడైతే అడ్డగోలుగా ఇట్లనే ఉండాలా, మా మతం ఇట్లనే ఉంటుంది, మా మతంలో ఇదే ఆచారాలు నడుస్తాయి, నువ్వు అట్లనే ఉండాలా, నువ్వు ఉరికేసుకొని తిరగాల, నువ్వు చెప్పకుండా పోవద్దు, నువ్వు తలాక్ అని చెప్తావు, పోతావు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావు, మళ్ళీ అది నికా చేసుకోనికి ఇంకొకటి చేస్తావు. ఎప్పుడన్నా నీ మహిళల గురించి నువ్వు ఆలోచించినవా? నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లె ఎట్లా ఆలోచిస్తారో ఆలోచించినవా? వాళ్ళ ఫ్రీడమ్ ఏదైనా ఆలోచించినవా? తను రెస్పాండ్ అయ్యింది. ఎవడైతే కాశ్మీర్ హెజ్బుల్లా చేస్తానంటాడు చూడు, ఆ ఛాతీల గడ్డపార దించాలనా లేదా రాజ్యాంగబద్ధంగా? ఆడ దేశద్రోహ కాదా? కాశ్మీర్ కైసా బనేగా హెజ్బుల్లా, తుమారి అబ్బా కా ఖేతీ హై క్యా? ఓడయ్యా జాగిర్రా కాశ్మీర్. హిందూ సిస్టంలో కూడా ఏవైతే నోరు లేని జీవాలను బలి చేస్తా, అవి చేస్తా అని మాట్లాడితే నేను నా హిందూ సిస్టమ్ని కూడా అండ్ దిస్ ఇస్ ద డెమోక్రసీ అండ్ ఐ సపోర్ట్ యూ రష్మి టుడే. నువ్వు ఆమె ఇంటికాడికి పోయి నీకు మద్దతు తెలుపుతున్నా అని చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. సోషల్ మీడియాలో మేమున్నాము రష్మి నీకు. Gautam Model School, Sun City Branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City Branch, opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. భాయిచారా అనే విషయం కాడికి వస్తే ఈరోజు చిత్రగుప్తుల నుంచి నేను గిరీష్ దారాముని అనే నేను అండ్ ఛానల్ మన ఛానల్ రష్మి గౌతమ్కి బేషరతున మేము సపోర్ట్ చేస్తున్నాం. బేషరతున రష్మికి మేము సపోర్ట్ చేస్తున్నాం. రష్మి ఏం ట్వీట్ చేసిందండి? ప్రధానమంత్రిని ట్యాగ్ చేసి ఎవడెవడైతే ఇరాన్ మీద పోకడలు చెప్పి ఛాతి గుద్దుకుంటున్నారో వాళ్ళందరూ ఈడేడుసుడు ఎందుకు, ఆడబోయి ఏడుస్తే అయిపోతుంది కదా, ఆడికే పోయి ఏడుస్తే అయిపోతుంది కదా, తప్పేమన్నది. సంతాప దినాలు అన్నప్పుడు ఆడబోయి సంతాపం చెప్పాలి కదా రాబోయ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ జరిగింది, నేనేమంటున్నా, గుద్దుకునే బదులు ఆడబోయి చేస్తే మంచిగా ఉంటుంది కదా, మీరు ఇంత బాధపడుతున్నారు, మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఘటన అయితే మనం ఇట్లా నిలబడతాం, కండోలెన్స్ చెప్తాం, చేస్తాం. వీళ్ళు అట్లా కాదు కదా, గుద్దుకుంటారు కదా, వీళ్ళ ఛాతీలకేని మొత్తం ఊపిరితిత్తులు ఆగిపోయి లంగ్స్ బ్లాక్ అయిపోయి కార్డియక్ స్ట్రోక్ వచ్చుడాలని నేను భయపడుతున్నా. అయితే నేను బ్రెయిన్ స్ట్రోక్ ఇన్నా, హార్ట్ స్ట్రోక్ ఇన్నా, ఇవాళ రష్మి స్ట్రోక్ ఫస్ట్ టైం చూసిన. అయితే రష్మి అన్న మాటలో తప్పు ఉందా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి ఫస్ట్. నా సెకండ్ క్వశ్చన్ ఏందనంటే బ్రదర్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రష్మి తన పెట్టిన ట్వీట్కి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నది. నేను ఎందుకు అట్లా మాట్లాడినా అనేది జస్టిఫికేషన్ ఇచ్చుకున్నది. సో జస్టిఫికేషన్ రష్మి ఏమి ఇచ్చిందో చూద్దాం మనం ఒకసారి. దిస్ షీ ట్వీటెడ్ ఆన్ March 5th, 2026 at 9:20 AM. అసలు లేదండి, దట్స్ వేర్ యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ మీ. రాడికల్ మైండ్ సెట్ ఉంది, బీట్ ఎనీ రిలీజన్. And I am oblivious against people who chant slogans. Kashmir Hezbollah banega. हम ईरान के हैं, इंडिया में बस रहते हैं. I am against people who say religion first isn't our problem. I am against people who doesn't choose to coexist lawfully. I hope you agree on this same. Also, just while growing up, my mother's closest confidant was a Muslim lady. She is no more, that's a secondary issue. I grew up playing with a Muslim family and we still keep in touch off and on. My school friend who operated me in April 2025 is also a Muslim. I have nothing against Muslims or Christians. I even raise voice against animals and regressive culture in Hindu system. The only difference is no Hindu threatens to kill me when I put issues out here. Many temples across the country are switching to mechanical elephants. We are open to change and we expect the same from others too. The above was an example. We cannot hold on to scripture which belong to sometimes much different from now and expect to move forward. When it comes to faith, it is the same in every book. Live and let live. Wah, Rashmi, wah, wah. You share an anchoring with some other woman, Rashmi, but you made us proud today. మీ ఇంటెన్సిటీ క్లియర్ కట్గా రాసిండ్రు. చిత్రగుప్త్ బేషరతున అందుకే మీకు
మద్దతు తెలుపుతున్నది. ఆమె ఏమనన్నది, ఆమె రాతలా ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్, ఆమె బ్రెయిన్ క్లియర్ కట్ నరేటివ్ స్ప్రెడ్ చేసింది. అండ్ లెట్ us ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటెన్షన్స్ ఆఫ్ రష్మి గౌతమ్. తను ఏమనన్నది, నేను వ్యతిరేకత దేనికున్నా, రాడికల్ మైండ్ సెట్కున్నా. ఎవడెవడైతే అడ్డగోలుగా ఇట్లనే ఉండాలా, మా మతం ఇట్లనే ఉంటుంది, మా మతంలో ఇదే ఆచారాలు నడుస్తాయి, నువ్వు అట్లనే ఉండాలా, నువ్వు బుర్కేసుకొని తిరగాల, నువ్వు చెప్పులేసుకొని తిరగాల, నువ్వు చెప్పి తిరగాల, నువ్వు చెప్పకుండా పోవద్దు, నేను 3 సార్లు తలాక్ చెప్తా, ఇది కాదు కదా. ఫ్రీడమ్ అనేది ఉండాలి కదా. రాడికల్ మైండ్ సెట్, ఆమె రాడికల్ మైండ్ సెట్ ముస్లింలను టార్గెట్ చేశానదా, ఎవరన్నా వేరులను టార్గెట్ చేశానదా, క్రిస్టియన్స్ని టార్గెట్ చేశానదా? ఆమె ఏమన్నది, ఏ రిలీజన్ అని ఉండని, ఏ మతం అని ఉండని, ఏ ధర్మం అని ఉండని, రాడికల్ మైండ్ సెట్ అనేది మంచిది కాదు అని అన్నది. ఆమె క్లియర్ కట్గా ఫ్రేమ్ సెట్ చేసింది బ్రదర్. ఏమని ఫ్రేమ్ సెట్ చేసింది, ఎవడైతే కాశ్మీర్ హెజ్బుల్లా చేస్తానంటాడు చూడు, కాశ్మీర్ని హెజ్బుల్లా చేస్తానంట, ఆ ఛాతీలా గడ్డపార దించాలనా లేదా రాజ్యాంగబద్ధంగా? ఆడ దేశద్రోహ కాదా? కాశ్మీర్ కైసా బనేగారే హెజ్బుల్లా, తుమారి అబ్బాకా ఖేతీ ఏ క్యా? ఆమంతా ఘాటుగా మాట్లాడకపోవచ్చు. కాశ్మీర్ని హెజ్బుల్లా ఎందుకు చేస్తారు రా భయ్ అడగడం తప్ప, ఓడయ్యా జాగిర్రా కాశ్మీర్, మా కశ్యప మహర్షి జాగిర్ అది. ఆమె ఇంకొకటి ఏమనన్నది, క్లియర్ కట్ ఫ్రేమ్, హమ్ ईरान के है, इंडिया में बस रहते हैं, ये सोच को जला देना पड़ेगा, ये सोच को जला देना पड़ेगा. అగ్గైపోవాలి, ఆవిరైపోవాలి ఈ ఆలోచన. అదే రాసింది కదా తను. నేను ఎవరికి అపోజ్ చేస్తున్నా, కాశ్మీర్ని ఎవడైతే హెజ్బుల్లా చేస్తానన్నాడు చూడు, వాడికి నేను అపోజ్ చేస్తున్నా. నేను ఎవరికి అపోజ్ చేస్తున్నా, నేను కేవలం భారతదేశంలో ఉంటున్నా, కాకపోతే నేను ఇరానియన్ని అని అంటే నువ్వు ఆడనే ఓమల్లా పీక్కు కట్టలు కట్టుకొని నువ్వు రా. ఎవడెవడైతే రిలీజన్ ఫస్ట్ అని మాట్లాడతాడు చూడు, నేను వాళ్లకు వ్యతిరేకని అని చెప్పి మాట్లాడింది. ఆమె ఇంకొకటి ఏం మాట్లాడింది, నేను మా అమ్మకు అత్యంత సన్నిహితురాలు ఒక ముస్లిమే, నేను కూడా ముస్లిం స్నేహితులతోనే పెరిగిన, ఇప్పటికీ టచ్లో ఉన్నా. నేను నా స్కూల్ ఫ్రెండు ఏప్రిల్ 2025లా నాకు ఆపరేషన్ చేసిన వ్యక్తి కూడా ముస్లిం మహిళనే, ఇప్పటికీ మేము మంచిగానే ఉన్నాము. నేను ఎక్కడ ముస్లింలను క్రిస్టియన్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేసిన. హిందూ సిస్టంలో కూడా ఏవైతే నోరు లేని జీవాలను బలి చేస్తా అవి చేస్తా అని మాట్లాడితే, నేను నా హిందూ సిస్టమ్ని కూడా అండ్ దిస్ ఇస్ ద డెమోక్రసీ. ఇది నా బ్యూటీ. హిందూయిజంలా ప్రశ్నకు ఆన్సర్ ఉంటుంది, వాదానికి సంవాదం ఉంటుంది, వాగ్వాదం ఉంటుంది. ఇది రష్మి మళ్ళొకసారి బయటికి తీసుకొచ్చింది నా పురాతన సనాతన విలువలను. ఆదిగురు జగద్గురు శంకరాచార్యుల వారు కూడా నువ్వు వినాలా అని చెప్పి ఎప్పుడు చెప్పలే. ఆయన వాగ్వాదం సంవాద్ చేసిండు. అండ్ అదే కదా నా సనాతనం. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటే అది సంవాద్, ఇప్పుడు నువ్వు నేను వ్యతిరేకించుకొని మాట్లాడితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చెప్పుకుంటే అది వివాద్. బట్ మనం ఆర్గ్యుమెంట్ చేసుకొని కన్విన్స్ వాగ్వాద్. అదే భగవంతుడు భక్తుడికి ఏదైనా చెప్తే భగవాద్, అక్కడికైనా వచ్చింది కదా భగవద్గీత, భగవాద్ భగవంతుడి వాక్కు. దిస్ ఈజ్ నా పురాతన సనాతన ధర్మం. ఆమె క్లియర్ కట్గా అన్నది. ఇవాళ దేవాలయాలు ఒకప్పుడు, ఇవాళ ఒక్కొక్క దేవాలయం కట్టాలనంటే, తమిళనాడు సౌత్ ఇండియాలో ఉన్న దేవాలయాలు కట్టాలనంటే గర్వపడు హిందూ, గర్వపడు, లేచి ఏడున్నవాడ నిలబడు, ఆడ నిలబడి ఈ భూమిలో పుట్టినందుకు, ఈ భరతమాత బిడ్డవైనందుకు గర్వపడు, ఛాతి మీద కొట్టుకో. ఆల్ ఈజ్ వెల్ కాదు, ఆల్ ఈజ్ వెల్ కాదిడా, నువ్వు పుట్టినవే పుణ్యాత్ముడు విడా, ఇది గుర్తుపెట్టుకో. ఈ నేలను దాకినందుకు సాక్షాత్తు ఆ పరంధాముడే అడుగుపెట్టిన నేల ఇది. నువ్వెంత, నీ ఆలోచన ఎంత అన్నది నువ్వు ఆలోచించు, గర్వపడు. ఆమె అదే మాట ఎంఫసైజ్ చేసింది. ఇవాళ ఒక్కొక్క దేవాలయం మనం కట్టాలనంటే, పురాతన దేవాలయాలు 10,000 కోట్ల బడ్జెట్లు. ఎవడన్నా ఛాలెంజ్ చేస్తాడా? ఐఆమ్ రెడీ. ఇప్పటికి ఎన్నో ఛాలెంజ్లు చెప్పిన ఎవడు మాకు రిబ్యూటల్ కూడా ఇచ్చే దమ్ములు లేనోడు. 10,000 కోట్ల బడ్జెట్లు. సైన్స్కే ఆశ్చర్యం అవుతుంది. అట్లాంటి గుణాత్మకమైన దేవాలయాలు మావి. ఆమె అదే మాట్లాడుతుంది. ఇలా నా దేవాలయాలు కూడా ఏమవుతున్నాయో అని చెప్పి మాట్లాడుతున్నది. ఈమె ఇంత మంచిగా మాట్లాడితే ఇంకొక మాట ఏమన్నది, ఏదో ఒక బుక్లో ఇట్లా రాసిర్రు కదా, ఇదే ఫాలో కావాలనంటే ఎట్లయితుంది, మాకేదైనా డౌట్స్ ఉంటే అక్కడనే మళ్ళా పురాతన సనాతన విలువలు అనేది బయటకు వస్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా హిందూయిజం ఎవాల్వ్ అవుతూ వచ్చింది. వీళ్ళు సతీ గీతి అని అంటారు చూడు, చూపెట్టుర్రా, ఏడుండేరా సతీ గీతి అని ఏడుండే. కత్తి పట్టుకొని కొట్లాడిన వీరనారీలను కూడా పరిచయం చేస్తే ఇవాళ వీరనారి. అండ్ ఐ సపోర్ట్ యూ రష్మి టుడే, ఐ సపోర్ట్ యూ. వీడికి ఆగలే,
వీడికి ఆగలే. ఒకడు ఏం చెప్పిండు, లీవ్ లెగసీ అనేటోడు చెప్పింది మోహనగా ఏ క్యారెక్టర్లెస్ హూ హ్యాడ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ విత్ జబర్దస్త్ ఆర్టిస్ట్ అండ్ మల్లెమెల్ల ప్రొడక్షన్స్ అండ్ కేఎన్బి. ఇప్పుడు పతివ్రతలాగా నాటకాలు. నీ అయ్య కెమెరా పెట్టిండా అని అడుగుతున్నా. ఈ ట్వీట్ కొట్టినోని, నీ అయ్య కెమెరా పెట్టిండా? నీ అయ్య కళ్ళతోనో నీ కళ్ళతోనో చూసినావా? నీ దగ్గర ఏదైనా ఫుటేజ్ ఉందా? నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా? హౌ కుడ్ యూ ట్యాంపర్ హర్ క్యారెక్టర్? హౌ కుడ్ యూ? నువ్వు తలాక్ అని చెప్తావు, పోతావు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావు, మళ్ళీ అది నికా చేసుకోనికి ఇంకొకటి చేస్తావు. ఎప్పుడన్నా నీ మహిళల గురించి నువ్వు ఆలోచించినవా? నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లె ఎట్లా ఆలోచిస్తారో ఆలోచించినవా? వాళ్ళ ఫ్రీడమ్ ఏదైనా ఆలోచించినవా? తను రెస్పాండ్ అయింది, జస్టిఫికేషన్ ఇచ్చింది. ఫస్ట్ అండ్ ది ఫోర్మోస్ట్ షో ది ప్రూఫ్, కరెక్ట్. సెకండ్లీ, నో మ్యాటర్ హౌ మెనీ రిలేషన్షిప్ ఐ హ్యావ్ ఆర్ నాట్, నన్ హ్యాజ్ ఎ రైట్ టు అబ్యూస్ మీ. కరెక్టే కదా? ఆమె రిలేషన్షిప్స్ ఎవరికి ఉన్నా ఏమున్నా అది తన వ్యక్తిగత జీవితం కదా, కరెక్టా కదా? నేను ఇంకా పచ్చిగా పోగలుగుతారా రే? వీళ్ళే మళ్ళా వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. ఒక మహిళకు వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చిండ్రా? వీళ్ళకు ఈ స్వరా భాస్కర్ లాంటి వాళ్ళు, ఈ అర్ఫా ఖనూం షెర్వానీ లాంటి వాళ్ళు మద్దతు తెలుపుతారు. ఈజ్ ఇట్ అ వే టు ఇన్సల్ట్ ఎ ఉమెన్ ఇన్ ఎ పబ్లిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్? అండ్ ఈజ్ దిస్ ఎ నార్మల్ ఆర్ అన్ అబరేషన్? తను మంచిగానే ఇచ్చింది. నేను ఎంతమందితో తిరిగాను అది మీ ప్రాబ్లం కాదు. అసలు నాకు ఎవరితో లింకు ఉన్నదో ప్లీజ్ వాళ్ళ పేర్లు ప్రూఫ్తో సహా చెప్పండి. ఇఫ్ యూ విష్ టు క్యారెక్టర్ అసాసినేట్ సమ్వన్, మేక్ షూర్ బోత్ పార్టీ నేమ్స్ ఆర్ పుట్ అవుట్. దట్ ఈస్ అ ఫేర్ ఆర్గ్యుమెంట్. అండ్ షీ నెవర్ అండర్ రేటెడ్ హర్ సెల్ఫ్ అండ్ షీ నెవర్ ఓవర్ రేటెడ్ విత్ అన్ ఎమోషన్. షీ హాజ్ నెవర్ డిస్ప్లేడ్ అన్ ఎమోషన్ దేర్. ఎవిడెన్స్ పెట్టరారే గార్ది అని చెప్పి ఇండైరెక్ట్గా తిట్టింది. ఇంకొకటి అటు చూడు, ఇండియన్ అనేటోడు, దిస్ డెమోక్రటిక్ కంట్రీ, దిస్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. Why you have a problem? Ayatollah Khamenei is the supreme leader of Shia community or rehbar of Shia community. They have a right to raise voice. You shameless Rashmi, when you are saying something, think deeply and say, I agree. While raising your voice, one will harm. I'm ఏమన్నా తెలుసా సింపుల్గా? If you can't put a point without using abusive words. అండ్ మళ్ళా క్షమాపణ చెప్పిండు. ఈమె ఏడ పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తుందోనని కంప్లైంట్ చెప్పి ఈడేమని అన్నాడు, అవర్ ఇస్లాం డస్ నాట్ అలౌ అబ్యూజ్ వర్డ్స్. ఐఎమ్ సేయింగ్ సారీ టు యూ ఫర్ యూజింగ్ షేమ్లెస్ వర్డ్ అండ్ సెండింగ్ మెసేజ్ అని చెప్పి రాసిండు. ఈయననే రాసిండు కదా ఇస్లాంలో ఇట్లాంటివి ఉండేయనని. నాకు గర్వంగా అనిపించింది. అట్లీస్ట్ ఒప్పుకున్నాడు. ఏ మతం కూడా ఎవరిని కూడా తిట్టాలా, దాడులు చేయాలా అని చెప్పి చెప్పదు. మళ్ళా ఇదే ముచ్చట వీళ్ళకి ఎందుకు చెప్పలే? ఆ ట్వీట్ కొట్టినోని అడుగుతున్నా, వీళ్ళకి ఎందుకు చెప్పలే? మళ్ళీ రష్మి బాధపడుకుంటా ఈ ట్వీట్లు పెట్టినప్పుడు రష్మికి మద్దతుగా ఇస్లాంలో ఇవి తప్పురా అని చెప్పాడు మీద ఫత్వా జారీ చేయించేటట్టు ఎందుకు చేయలేదు? ఆడేం రాసిండు చూడు, మాట గజ్జి పట్టింది. ఈ గలీజ్గా ఎల్ అనే అక్షరంతో ఈ మాట గజ్జి పట్టింది, మత గజ్జి పట్టింది. అయితే అయ్యింది, ముస్లింకి టార్గెట్ చేస్తే నీ జీ చెక్కేస్తాం, మళ్ళా ఎల్, దాని తర్వాత ఎం. మళ్ళీ ఇది యాక్సెప్ట్, ఇది 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 ఏ మతం యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇట్లాంటి మాటలు? ముస్లింని టార్గెట్ చేస్తే అంటే నువ్వు హిందూని టార్గెట్ చేయొచ్చా? నేను ఎలా అడుగుతున్నా. మళ్ళీ ఇసుకే ఊపడితో ఫత్వా జారీ కరనా చెయ్యనా? ఇంకొకటి చూడు, మన్సూర్ అని వాడు డైరెక్ట్ ఎల్తోనే రాసి పడేస్తున్నాడు. నాకే సిగ్గు అవుతుంది కొన్ని తీయనీకే. ఇంకొకడు ఏదో అడ్డమైన సినిమాలు తీస్తుంది రష్మి అని చెప్పి పెడుతున్నాడు. ఇంకొకటి చూడు, యానిమల్ అబ్యూస్కి బాత్ కర్తీ హో ఆర్ హ్యూమన్ అబ్యూజర్కు సపోర్ట్ కర్తీ హో. హ్యూమన్ అబ్యూజర్ ఎవడు? వాడు మహిళల హక్కులను గుంజిండు కదా కమినీ అనేటోడు. వాడికి ఎలా కర్మ తిరిగి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రష్మి తప్పేమున్నది అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా అనేది ఆలోచించు. కాసే బాయిచారా దోగలాపనా దేకో. ఇలా మనం రష్మికి సపోర్ట్ చేద్దామా లేదా? నువ్వు ఆమె ఇంటికాడికి పోయి నీకు మద్దతు తెలుపుతున్నా అని చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. సోషల్ మీడియాలో మేమున్నాము రష్మి నీకు. అండ్ షీ సెడ్ ఎ ఫ్యాంటాస్టిక్ వర్డ్స్. దేవాలయాల గురించి మాట్లాడింది, తను కాశ్మీర్ గురించి మాట్లాడింది, దేశభక్తి చాటింది. ఇరాన్లా ప్రేమించి భారతదేశంలో ఉన్నోడికి గడ్డపరదించాల ఛాతీల నా కొడుకులకు, దేశ ద్రోహులకు అని చెప్పి మాట్లాడింది రష్మి. ఎక్కడ కూడా మతతత్వం మాట్లాడలే. దేశభక్తి కూడా మతతత్వం అయిపోతుందా ఈ రోజులల్లా అనేది ప్రశ్న. భారత్ మాతాకి జై.